టీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణకు 100 ఏళ్ల విధ్వంసం చేశారని విమర్శించారు. తెలంగాణపై బావా బాంబర్దులు తోడేళ్లలా పడ్డారన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ ది చరిత్రనే భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పాలన, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సీఎం రేవంత్. ₹100 పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు. వేల కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. నిన్నమన్న చూస్తున్నా, ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి, ప్రజలలో చైతన్యం వచ్చి, ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయ పడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టిండ్రు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఆ ప్రజలు చెప్పుతున్నారు. మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్పు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన. మీ 2014-2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14-19-24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. మీరు 1000 ఎకరాలలో గజ్వేల్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, 100 ఎకరాలలో కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, అల్లుడు మొయినాబాద్లో 50 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, శంకర్పల్లిలో బిడ్డ 25 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. మీరు మాత్రం ఎకరాల కొద్దీ 100 కోట్లు పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు. ఈ పేదోడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. ఒక్క రోజైనా పేదోడికి ఇల్లు ఇవ్వాలన్న సోయి మీకున్నదా? మీ భవంతులు, మీ బంగళాలు, మీ గడీలు, మీ ఫామ్ హౌస్ల గురించే మీరు కలలు కన్నారు తప్ప పేదోడి కలల సాకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఎన్నడన్నా తండ్రి కొడుకు అల్లుడికి ఆలోచన వచ్చిందా? చర్చ చేద్దాం. మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల ఈరోజు ఆ దుర్మార్గులు బామార్దులు బిల్లా రంగాలు ఊరూరు తిరిగి అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకి దేవుడు శాపం పెట్టిండు, నిజం మాట్లాడితే మీ తల 1000 ముక్కలై సస్తారని. ఒక్క మాట కూడా నిజం మాట్లాడు. మొత్తం కుటుంబం అంటారా నాయన. ఫామ్ హౌస్లో వండుకున్న శుక్రాచార్యుడు కావచ్చు, ఊరి మీద తిరిగే మారీచుడు కావచ్చు, లేకపోతే సుబావుడు కావచ్చు, ఎవడన్నా నిజం మాట్లాడతారా? నా జీవిత లక్ష్యం ఒక్కటే,
మూసీ నది ప్రక్షాళన మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమున కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్లగొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా.